Hello friends, very good morning. So ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ రిపీట్ ఆర్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు ఆఫర్ చేయనంత తక్కువ ఫీ స్ట్రక్చర్ మీకు ఆగస్ట్ 15th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మనం అందిస్తున్నాం. సో ప్రిడామినెంట్లీ 3 కోర్సెస్. ఒకటి యూపీఎస్సి ఇన్ఫినిటీ విచ్ ఈస్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్. మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ 3 ఇచ్చే కోర్స్ ఇది. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ ఆప్షన్ లో మీకు లభిస్తుంది. రెండు వస్తాయి మీకు, అంటే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, లైవ్ క్లాసులు కూడా అటెండ్ కావచ్చు. మీరు ఒకేసారి పేమెంట్ చేస్తే, అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే రెగ్యులర్ ఫీ 50,000 ఒకేసారి మీరు పేమెంట్ చేసినప్పుడు ఇప్పుడు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద మీకు 40,000 కింద వస్తుంది. అలాగే యూపీఎస్సి ఆప్షనల్స్ ఏవైతే ఉన్నాయో మనం 4 ఆప్షన్స్ అందిస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ. ఇవి కూడా లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్ లో మీకు 25,000 ఉన్న ఫీ కాస్త 20,000కే వస్తుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, న్యూలీ లాంచ్డ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, ఇట్ ఈస్ ఆఫర్డ్ ఓన్లీ ఇన్ ద రికార్డెడ్ మోడ్. ఇది కూడా ఇనాగరల్ ఫీ కింద 10,000కి ప్రెజెంట్ అందిస్తున్నాం. వ్యాలిడ్ టిల్ 15th ఆగస్ట్. 15th ఆగస్ట్ దాటిపోయాక ఫీ విల్ బి రివర్టెడ్ టు 15 అయిపోతుంది అనమాట. ఏ కోర్స్లో జాయిన్ కావాలన్నా ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి జాయిన్ కావచ్చు అనమాట. అండ్ యూపీఎస్సి తీసుకునే వాళ్ళకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఈస్ కాంప్లిమెంటరీ, ఇట్ కమ్స్ ఫ్రీ. NCERT Foundation comes complimentary. So let's begin today's editorial, and very interesting and beautiful editorial, which is again my favorite Indian economic based చేసిన మీద ఆధారపడిన editorial. And this editorial has a lot of good vocabulary as well. So ఇది మీరు full attention pay చేస్తే మంచిగా కొన్ని పదాలు నేర్చుకుంటారు, ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారు, ప్లస్ కొన్ని కాన్సెప్ట్స్ కూడా మీకు చాలా డీటెయిల్డ్ గా అర్థమవుతాయి. సో పే ఫుల్ అటెన్షన్ టు దిస్ పర్టికులర్ వన్. రైట్. సో బిఫోర్ ఐ బిగిన్, మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ యూపీఎస్సికి, ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి అన్నింటికి కూడా సెపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో మేము అప్పుడప్పుడు ఫ్రీ క్లాసెస్ పెడుతూ ఉంటాం, ట్రయల్ క్లాసెస్ పెడుతూ ఉంటాం. ఇన్స్టిట్యూట్లో లైవ్ క్లాసెస్ మీరు డైరెక్ట్గా వినొచ్చు. కొన్ని అవి చూసి మీకు నచ్చితే బాగుంటే జాయిన్ అవ్వచ్చు కూడా. సో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ ఈ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో ఉంటుంది. కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్స్ మీరు క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేయండి. గ్రూప్లో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న ఆఫర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ రన్ చేసే క్లాసెస్ కావచ్చు, కొన్ని మీరు చూడడానికి, ఫ్రీ క్లాసెస్ చూడడానికి అవకాశం ఉంటుంది. టైట్ రోప్ వాక్. టైట్ రోప్ వాక్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మామూలుగా మనం ఊర్లలో చూస్తూ ఉంటాం, కొంతమంది ఒక అమ్మాయి కర్ర పట్టుకొని ఒక తాడు మీద నడుస్తూ ఉంటది. కర్రని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళడంలో మనకి అర్థమయ్యేది ఏంటి? ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కింద పడిపోతుంది, కేర్ఫుల్ గా వెళ్ళాలి అని. మరి టైట్ రోప్ వాక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఏ సిచ్యువేషన్, ఏ డెలికేట్ సిచ్యువేషన్ ఆర్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో కేర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్. అటువైపు డెసిషన్ తీసుకుంటే ఇటువైపు నష్టం జరుగుతుంది, ఇటువైపు తీసుకుంటే అటువైపు నష్టం జరుగుతుంది. రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే సిచ్యువేషన్ ఏమంటారు? టైట్ రోప్ వాక్. యూ కెన్ సే ఆర్బిఐ ఈజ్ వాకింగ్ అనే టైట్ రోప్. ఆర్బిఐ టైట్ రోప్ మీద వాక్ చేస్తుంది. టైట్ రోప్ వాక్ లో ఉందంటే ఇట్ ఈస్ డీలింగ్ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని మీనింగ్. ఎందుకు డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉంది చూద్దాం. RBI should not undermine its own credibility by delaying steps to rein in inflation. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? అండర్మైన్ అంటే దిగజార్చుకోవడం, తగ్గించుకోవడం. దేన్ని? ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. అంటే ఆర్బీఐ ఇంకెవరో నమ్మరు అనే పరిస్థితి వచ్చేస్తుంది ఎప్పుడైతే అది ఇన్ఫ్లేషన్, రీనిన్ అంటే కంట్రోల్. రీనిన్ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోల్. ఇన్ఫ్లేషన్ ని అదుపు చేయడానికి ఆర్బీఐ స్టెప్స్ డిలే చేసే కొద్దీ, తను తీసుకునే నిర్ణయాలు వాయిదా వేసే కొద్దీ తన యొక్క క్రెడిబిలిటీ, తన యొక్క విశ్వసనీయత అనేది తగ్గిపోతుంది. రైట్. అందుకనే తన యొక్క విశ్వసనీయతను తను తగ్గించుకోకూడదు. బై డిలేయింగ్ స్టెప్స్ టు రీన్ ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి స్టెప్స్ తీసుకోవడం, డిలే చేయడం ద్వారా తన విశ్వసనీయతని తను కోల్పోకూడదు అని చెప్పి రాశారు. అయితే వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? మీలో చాలా మంది బిగినర్స్ ఉంటూ ఉంటారు, చూస్తుంటారు. మీకోసం ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? తెలుగులో మనం ద్రవ్యోల్బణం అంటాం. మరి ఇన్ఫ్లేషన్ అన్నా ద్రవ్యోల్బణం అన్నా మీనింగ్ ఏంటి అంటే అర్థం ఏంటంటే పెరుగుదల, రైజ్ ఇన్ ది ప్రైసెస్, ద జనరల్ రైజ్ ఇన్ ది
prices of goods and services over a specified period is called inflation. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఒక స్పెసిఫిక్ పీరియడ్లో జనరల్గా 1 year టైం ఫ్రేమ్ తీసుకుంటారు మనం. ఈ 1 year టైం ఫ్రేమ్లో గుడ్స్ మరియు సర్వీసెస్, వస్తువులు మరియు సేవల యొక్క ధరలలో పెరిగిన జనరల్ పెరుగుదల ఏదైతే ఉందో దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. ఇన్ఫ్లేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఒక ఎగ్స్ తీసుకుందాం. కామన్గా ఎక్కువ మంది ఉపయోగించే వస్తువులు ఎగ్స్. ఒక ఎగ్ ఏమో 2 రూపీస్ ఉండేది అనుకోండి. 2020లో ఒక ఎగ్ 2 రూపీస్ ఉండేది. నీ దగ్గర 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ ఉన్నప్పుడు నీకు ఎన్ని ఎగ్స్ వస్తాయి? 50 into 2 కదా 100 రూపీస్కి. సో యూ విల్ గెట్ 50 eggs. 2020లో మీకు ఎగ్ ఒక్కొక్కటి 2 రూపాయలు ఉన్నప్పుడు 50 eggs వస్తాయి 100 రూపీస్తో. 2021కి వచ్చేసరికి ఎగ్ కాస్ట్ కాస్త 4 రూపీస్ అయిపోయింది అనుకోండి. మరి నీ దగ్గర 100 ఉంది. 100తో ఎన్ని ఎగ్స్ కొనగలం మనం? ఓన్లీ 25 కొనగలం. అంతేనా? 4 రూపీస్ కదా పెర్ ఎగ్, 25 కొనగలం. అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? సేమే. లాస్ట్ ఇయర్ 100 ఉంది, ఈ ఇయర్ 100 ఉంది. కానీ మనం కొనగలిగే ఎగ్స్ సంఖ్య తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ ఏమో ఇదే 100 రూపాయలతో 50 ఎగ్స్ కొనగలిగితే ఈ సంవత్సరం అదే 100 రూపాయలతో 25 రూపాయలు కొనగలిగాం. అంటే ఏం తగ్గింది ఇక్కడ? మన పర్చేసింగ్ పవర్. మన కరెన్సీ ఈ 100 రూపీస్ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయింది. అంటే కొనుగోలు శక్తి. ఒకప్పుడు 50 రూపాయలు కొనుగోలు 50 ఎగ్స్ కొనగలిగిన 100 ఈరోజు 25 ఎగ్స్ మాత్రమే కొనగలుగుతుంది. సో పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇన్ఫ్లేషన్ వల్ల. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుదల వల్ల. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటే పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గింది అంటే ప్రజలు సఫర్ అవుతారు. విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళు కొనగలిగే వస్తువుల సంఖ్య తగ్గిపోతుంది. లేదా సేమ్ వస్తువులే కొనాలంటే వాళ్ళ యొక్క ఖర్చు పెరిగిపోతుంది. అది ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళని దెబ్బతీస్తుంది. అర్థమైందా? అందుకనే ఇన్ఫ్లేషన్ని అదుపులో పెట్టాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోకుండా అదుపులో పెట్టాలి. ఈ కారణం చేత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక మ్యాండేట్ ఇచ్చింది. అంటే ఒక బాధ్యతను అప్పచెప్పింది. ఏంటి బాధ్యత? కీప్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ 2 to 6% రేంజ్. ఇన్ఫ్లేషన్ని 2 నుంచి 6% మధ్యలో ఉండేలాగా మెయింటైన్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ బాధ్యతని అప్పచెప్పింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే 4 ± 2% అనమాట. అంటే 2కి 6కి మధ్యలో అంటే 4 దగ్గర మెయింటైన్ చేయాలి. ఒక 2 అటు కావచ్చు, ఒక 2 ఇటు కావచ్చు, అంతకంటే పెరగకుండా చూసుకోవాలి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత, మ్యాండేట్. ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నారు? ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ని ఆర్బీఐ డిలే చేస్తుందంట. ఆర్బీఐ దాన్ని డిలే చేస్తుంది. డిలే చేయడం వల్ల ఆర్బీఐ యొక్క క్రెడిబిలిటీ పోతుంది. మీరు ఆర్బీఐకి ఆ బాధ్యత అప్పచెప్పారు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే బాధ్యత అప్పచెప్పారు, మరి మీరు అది చేయకపోతే మీ యొక్క క్రెడిబిలిటీ పోతుంది, అలా చేయకూడదు అని చెప్పి హిందూ వాడు అంటున్నాడు. అయితే మీరు ఇక్కడ ఇంకో విషయం, ఇన్ఫ్లేషన్ ని ఆర్బీఐ ఎలా కంట్రోల్ చేస్తుంది? యూ విల్ హ్యావ్ డౌట్ కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దీన్ని ఆర్బీఐ ఎలా కంట్రోల్ చేస్తుంది? దీన్ని మరి అర్థం చేసుకోవాలంటే ఇన్ఫ్లేషన్కి, వడ్డీ రేట్లకి, ఇంట్రెస్ట్ రేట్స్కి ఉన్న లింక్ ఏంటనేది మనకు తెలియాలి. ఇన్ఫ్లేషన్కి, ఇంట్రెస్ట్ రేట్స్కి ఉన్న లింక్ ఏంటో తెలియాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి. వడ్డీ రేట్లు బాగా తక్కువ ఉంటే మనకేమవుతుంది చెప్పండి? ఇది బ్యాంక్, వీళ్ళు పీపుల్ బ్యాంకుల్లో మనీని జనరల్గా ఏం చేస్తారు? డిపాజిట్ చేస్తారు. సిమిలర్గా బ్యాంక్ అదే మనీని మళ్ళీ వేరే పీపుల్కి కానీ ఆర్గనైజేషన్స్ కానీ లోన్స్ రూపంలో ఇస్తుంది. అంతేనా? ఇవి లోన్స్, ఇవి డిపాజిట్స్. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? ఈ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇష్టపడరు. అవునా కదా? తక్కువ వడ్డీ బ్యాంకులో పెట్టినా ఏమొస్తుందిలే అని చెప్పి వాళ్ళు ఇష్టపడకుండా క్యాష్ వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి
ఇష్టపడతారు. సో దే విల్ హ్యావ్ క్యాష్ ఇన్ దేర్ హ్యాండ్స్. సిమిలర్గా ఈ ఎవరైతే ఇండివిజువల్స్ బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుంటారో వాళ్ళు వడ్డీ రేట్లు తక్కువ ఉంటే లోన్లు తీసుకుంటారా తీసుకోరా మీరే చెప్పండి. తీసుకుంటారు, తక్కువ వడ్డీకి వస్తుంది కాబట్టి దే విల్ టేక్ లోన్. దట్ మీన్స్ దే విల్ ఆల్సో హ్యావ్ మోర్ క్యాష్ ఇన్ దేర్ హ్యాండ్. డిపాజిట్ చేసే వాళ్ళు కూడా చేతిలో పెట్టుకుంటారు, బ్యాంకుల్లో పెట్టడానికి ఇష్టపడరు. అలాగే లోన్ తీసుకునే వాళ్ళు కూడా తక్కువ వడ్డీకి వస్తుందని ఎక్కువ లోన్ తీసుకుంటారు. విచ్ మీన్స్ వీళ్ళెవరు? ప్రజలు మరియు సంస్థలు. పీపుల్ చేతిలో పీపుల్ విల్ హ్యావ్ మోర్ మనీ ఇన్ దేర్ హ్యాండ్స్. వాళ్ళ చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? ఈ పాయింట్ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వడ్డీ రేట్లు తక్కువ ఉండేటప్పుడు లోన్ తీసుకోవడానికి ఇష్టపడతారు, వాళ్ళ చేతిలో క్యాష్ వస్తుంది. డిపాజిట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు, సో వాళ్ళు చేతిలో క్యాష్ పెట్టుకుంటారు. వెన్ పీపుల్ హ్యావ్ మోర్ మనీ వాట్ విల్ హ్యాపెన్? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ ఐటమ్స్ అనుకోండి, దీస్ ఆర్ సమ్ గుడ్స్. ఓకే, వెన్ ఓన్లీ 3 people ఆర్ దేర్ టు పర్చేస్ దిస్. ఈ 3 వస్తువుల్ని కొనడానికి ముగ్గురే వచ్చారు అనుకోండి, ముగ్గురు దగ్గరే డబ్బులు ఉన్నాయి, ముగ్గురే వచ్చారనుకోండి. ఒక్కొక్క వస్తువు లెటర్సే 10 rupees per item అమ్ముతున్నాడు వ్యాపారి. ఎంతకు అమ్ముతున్నాడు? 10 rupees per item. ఇదే 3 వస్తువులు కొనడానికి లెటర్సే 6 వచ్చారనుకోండి. ఇప్పుడు ఏమైంది? డిమాండ్ పెరిగింది. అవే 3 వస్తువులు అంటే ఒక్కొక్క వస్తువుకి 2 పోటీ పడుతున్నారు. వ్యాపారం ఏం చేస్తాడు? పెంచుతాడు, 12 rupees చేస్తాడు. అయినా సరే 6 వస్తున్నారు అనుకోండి, 15 rupees చేస్తాడు. అప్పుడు ఒక 2 ఎగిరిపోయారు. 15 పెట్టి నేను కొన్నాను, ఎగిరిపోయారు. 4 ఉన్నారు, హీ మైట్ గో ఫర్ 16 rupees. అప్పుడు ఇతను కూడా ఎగిరిపోయాడు అనుకోండి, ముగ్గురు కొనేసుకుంటారు. అంటే డిమాండ్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? వస్తువుల యొక్క ధర అనేది పెరుగుతుంది. అండ్ ద డిమాండ్ గోస్ అప్, ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ గోస్ అప్. ఇప్పుడు సప్లై కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, డిమాండ్ పెరిగినప్పుడు వస్తువుల యొక్క ధర అనేది పెరుగుతుంది. ధర పెరగడం అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్. అదే కదా మనం ఇందాక మాట్లాడుకున్నది. మరి ఎక్కువ మంది చేతిలోకి డబ్బులు ఎలా వచ్చాయి? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం ద్వారా. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన ఎవరి చేతిలో ఉంది? ఆర్బీఐ చేతిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్రజల చేతుల్లోకి వచ్చే క్యాష్ పెరుగుతుంది. సో వెన్ మోర్ పీపుల్ హ్యావ్ క్యాష్ ఇన్ దేర్ హ్యాండ్స్, there will be more demand for goods and services, which means their prices will go up. ధరలు పెరిగిపోతాయి. ఆ ధరల పెరుగుదలని మనం ఏమంటున్నాం? ఇన్ఫ్లేషన్ అని అంటున్నాం. అదే లింక్. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఏ రకంగా కంట్రోల్ చేస్తుంది అంటే, వడ్డీ రేట్లు తక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో వడ్డీ రేట్లు పెంచాలి. ఇందాక సేమ్ స్టోరీ, మీరు వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి ఆర్బీఐ, అరే లోన్లో ఎక్కువ వడ్డీ అవుతుందని చెప్పి తీసుకోవడం మానేస్తారు. డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పి బ్యాంకుల్లో పెట్టడం మొదలు పెడతారు. పీపుల్ వాళ్ళ చేతిలో ఉన్న మనీ బ్యాంకుల్లో పెడితే వాళ్ళ చేతిలో ఉండేది తగ్గిపోతుంది. సో ఏదో వస్తువు కొనేయాలన్న దురద తగ్గిపోతుంది. సో వస్తువులకి డిమాండ్ తగ్గి ధరలు కంట్రోల్ అవుతాయి. ఆర్బీఐ ఏ రకంగా కంట్రోల్ చేస్తుంది? బై రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా, ప్రజల చేతుల్లో ఉన్న మనీ తగ్గేలా చేయడం ద్వారా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ని, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ స్టెప్స్ అనేవి డిలే చేస్తుంది. అలాంటి స్టెప్ అంటే వడ్డీ రేట్లు పెంచకుండా వాయిదాలు వేస్తుంది. అలా వాయిదాలు వేయడం వల్ల తన క్రెడిబిలిటీ పోతుంది అని చెప్పారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది. నేను ఎడిటోరియల్ చదవడానికి ముందే మీకు చెప్తున్నాను, ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఎడిటోరియల్ బాగా అర్థం అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఎందుకు ఆర్బీఐ పనిచేస్తుంది సార్? మరి అలాంటప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచేయచ్చు కదా, పెంచకుండా ఎందుకు తక్కువ మెయింటైన్ చేస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఆర్బీఐ చేస్తుంది అంటే, టు సపోర్ట్ ఇండస్ట్రీ అంటే కార్పొరేట్ ఇండస్ట్రీని, ఎంఎస్ఎంఈస్ ని, అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఆర్గనైజేషన్స్ ని, కార్పొరేట్స్ ని సపోర్ట్ చేయడం కోసం ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువ ఉంచుతుంది అని అంటున్నాం. అదేంటి సార్, వడ్డీ రేట్లు తక్కువ ఉండడానికి కార్పొరేట్స్ కి ఏంటి సంబంధం? కార్పొరేట్స్ ఏం చేస్తాయమ్మా? దే టేక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్స్. కార్పొరేట్స్ ఆర్ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి? బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుంటాయి. మరి లోన్ తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే వాళ్ళకి బెటరా, ఎక్కువ ఉంటే బెటరా? తక్కువ ఉంటే వాళ్ళకి బెటర్. తక్కువ వడ్డీకి వచ్చింది అనుకోండి, రుణ భారం తగ్గుతుంది. సో కార్పొరేట్స్ విల్ బి హ్యాపీ. మరి కార్పొరేట్స్ కి ఎందుకు హ్యాపీగా ఉంచాలి అనే క్వశ్చన్ మీకు వస్తుంది. COVID-19 వల్ల ఆల్రెడీ ఇండియాలో ఉన్న కార్పొరేట్ సెక్టర్ అంతా సఫర్ అవుతుంది. ఎంటైర్ ఇండస్ట్రీ సఫరింగ్. సో మరి వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల్లో భాగమే వడ్డీ రేట్లను తగ్గించడం. వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా, తక్కువ ధరకే వాళ్ళకి లోన్లు వచ్చేలా చేయడం ద్వారా వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఆర్బీఐ.
అండ్ సమ్ పీపుల్ మైట్ క్వశ్చన్, ఎందుకు సార్ కార్పొరేట్స్ సపోర్ట్ చేయాలి? ఎందుకు సపోర్ట్ చేయాలంటే దే జనరేట్ ఎంప్లాయ్మెంట్ కూడా కదా, గుడ్స్ అండ్ సర్వీసెస్ జనరేట్ చేస్తాయి, దానివల్ల జీడిపి పెరుగుతుంది, ట్యాక్స్లు కడతాయి, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ దే ఆల్సో జనరేట్ ఎంప్లాయ్మెంట్. ఓన్లీ గవర్నమెంట్ అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించలేదు కదా, గవర్నమెంట్ బదులు ఇండస్ట్రీ కూడా, ప్రైవేట్ సెక్టర్ కూడా కల్పించాలి. అందుకే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా పరిశ్రమలు ఎక్కువగా రావాలి, ఇండస్ట్రీస్ ఎక్కువగా రావాలి, అవి గ్రో అవడం ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మరి వాటిని సపోర్ట్ చేస్తేనే కదా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సపోర్ట్ చేయలేదనుకోండి, వాళ్ళ సంస్థను నడపలేక మూసేస్తారు. మూసేసినప్పుడు అక్కడ పనిచేసే ఎంతో మంది నిరుద్యోగులు అయిపోతారు. ఆల్రెడీ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. గవర్నమెంట్ సెక్టర్లోనూ జాబ్స్ లేక, ప్రైవేట్ సెక్టర్లోనూ జాబ్స్ లేక ప్రజలు నేరం వైపు వెళ్ళే అవకాశం, అంటే దొంగతనాలు, దోపిడీలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే నిరుద్యోగం ఎక్కువ అవుతుందో క్రైమ్ రేట్స్ కూడా పెరిగిపోతాయి. సో ఒకటి ఇంకొక దానికి దారితీస్తూ ఉంటుంది. అందుకనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సపోర్ట్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్. ఈ రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ చేయడమే టైట్ రోప్ వాక్. వడ్డీ రేట్లు పెంచితే ఇండస్ట్రీకి ప్రాబ్లం, తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరిగి కామన్ మ్యాన్ కి ప్రాబ్లం. అటు ప్రాబ్లమే ఇటు ప్రాబ్లం, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కాబట్టి దీన్ని టైట్ రోప్ వాక్ అని అన్నారు. గవర్నర్ శక్తికాంత దాస్ స్టేట్మెంట్ accompanying the RBI's latest policy announcement highlights the bind that monetary authorities find themselves in. శక్తికాంత దాస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆర్బీఐ లేటెస్ట్ పాలసీ అనౌన్స్మెంట్ తో భాగంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ అనేది దేన్ని హైలైట్ చేస్తుంది? ఇట్ ఈస్ హైలైటింగ్ ద బైండ్ ది మానిటరీ అథారిటీస్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్. బైండ్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, వాళ్ళు ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో అది ఈ స్టేట్మెంట్ అనేది హైలైట్ చేస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రికేరియస్ డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఆర్బీఐ ఉంది అనే విషయాన్ని ఈ పాలసీ అనౌన్స్మెంట్ అనేది హైలైట్ చేస్తుంది. వైల్ ద సెంట్రల్ బ్యాంక్స్ గ్రోత్ సపోర్టివ్ యాక్షన్స్, ఏంటవి? గ్రోత్ సపోర్టివ్ యాక్షన్స్, గ్రోత్ ని సపోర్ట్ చేసే యాక్షన్స్ ఏంటవి? వడ్డీ రేట్లు తక్కువగా ఉంచడం, మెయింటైనింగ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అట్ ఎ డెకేడ్ లో చాలా తక్కువలో ఉంచడం, దశాబ్దంలో ఇదే లోయెస్ట్. ఎన్ష్యూరింగ్ యాంపుల్ లిక్విడిటీ. లిక్విడిటీ అంటే అర్థం ఏంటంటే చేతుల్లో క్యాష్ ఉండడం. ఎవరి చేతుల్లో? ఫస్ట్ బ్యాంకుల చేతుల్లో. బ్యాంక్ లిక్విడిటీ అంటే అర్థం ఏంటంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అని. యాంపుల్ అంటే చాలా, ఎన్ష్యూరింగ్ అంటే ఉండేలా చేయడం అని. బ్యాంకుల చేతిలో చాలా క్యాష్ ఉండేలా ఆర్బీఐ ఎలా చేస్తుంది? బై రెడ్యూసింగ్ సిఆర్ఆర్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే అర్థం ఏంటంటే ప్రతి బ్యాంకు కూడా నిక్కరంగా వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ లో కొంత పర్సెంట్ ని ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఆ పర్సెంట్ పైన ఆర్బీఐ వడ్డీ ఇవ్వదు, దాన్ని లోన్స్ కి పెట్టడానికి కూడా పనికిరాదు. అర్థమైందా? ఇప్పుడు 100 కోట్లు మన డిపాజిట్లు సేకరిస్తే 4% సిఆర్ఆర్ అనుకోండి, 4 కోట్లు ఆర్బీఐకి ఇవ్వాలి. ఆర్బీఐ దాని మీద వడ్డీ ఇవ్వదు, పక్కన పెట్టి ఉంచాలి. అలాగే అనదర్ రేషియో ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. దీంట్లో ఏం చేస్తారంటే మీకు 100 కోట్లు డిపాజిట్లు వస్తే ఇది 18% ఎంత ఉంటుంది. అందులో 18% అంటే 18 కోట్లు మీరు ఆర్బీఐకి ఇవ్వక్కర్లేదు, కానీ గోల్డ్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, గవర్నమెంట్ బాండ్స్ రూపంలో కానీ మీరు మెయింటైన్ చేయాలి. అంటే అది కూడా మీరు లోన్లకు ఇవ్వకూడదు. దాన్ని మీరు గోల్డ్ అన్న కొనొచ్చు, క్యాష్ అన్న కొనొచ్చు, లేదా గవర్నమెంట్ బాండ్స్ అన్న కొనొచ్చు, కానీ లోన్లు ఇవ్వకూడదు. ఇప్పుడు వీటిని తగ్గించింది అనుకోండి ఆర్బీఐ, అంటే అర్థం ఏంటి? 100 కోట్లలో ఎంత మనీ పక్కన పెట్టాలి అనేది తగ్గించింది అనుకోండి. ఒకవేళ ఇది ఒరిజినల్గా ఇది 18%, ఇది 4% అనుకోండి, అంటే 22%. అంటే 100 కోట్లలో 22 కోట్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ దీని 16%కి, దీని 3%కి తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 19 crores మాత్రమే పక్కన పెట్టాలి. అంటే అనదర్ 3 crores ఏమైంది? బ్యాంక్ చేతిలోకి వచ్చింది, వాళ్ళు దాన్ని లోన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎన్ష్యూరింగ్ యాంపుల్ లిక్విడిటీ అంటే మీనింగ్ ఏంటి? వీటిని తగ్గించి, సిఆర్ఆర్ ని, ఎస్ఎల్ఆర్ ని తగ్గించి బ్యాంకుల చేతిలో ఉన్న మనీ ఎక్కువగా ఉండేలా చేయడం. బ్యాంకుల చేతుల్లో మనీ ఎక్కువగా ఉంటే ఏంటి ఉపయోగం? ఆ మనీని బ్యాంకులు ఏం చేస్తాయి? లోన్ల రూపంలో ఇస్తాయి. మరి ఒక బ్యాంకుకి ఇంకో బ్యాంక్కి పోటీ వచ్చి వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయి అన్నమాట. అలా అది ఎవరికి మంచిది? కార్పొరేట్స్ కి మంచిది. అందుకే ఇవన్నీ గ్రోత్ సపోర్టివ్ యాక్షన్స్ అన్నారు. మరి కార్పొరేట్స్ బాగుంటేనే కదా ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితేనే కదా గ్రోత్ వస్తుంది. అది. అండ్ అన్ అకామిడేటివ్ పాలసీ స్టాండ్స్. అకామిడేటివ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ యొక్క నీడ్స్ ని అకామిడేట్ చేస్తూ, ఇండస్ట్రీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని అకామిడేట్ చేస్తూ వెళ్ళే పాలసీ. ఇండస్ట్రీ యొక్క నీడ్స్ ని అకామిడేట్ చేస్తూ వెళ్ళే పాలసీ అన్నమాట. స్టాండ్స్ అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం అని, వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క వ్యూ అని అర్థం.
ఎటువంటి వ్యూ? అకామిడేటివ్ వ్యూ, అంటే ఇండస్ట్రీ యొక్క నీడ్స్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన పని. ఈ యాక్షన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆర్ యట్ టు హెల్ప్ ఎంజెండర్ ఎ మీనింగ్ఫుల్ రికవరీ. ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు disquietingly hover around the 6% upper bound of its mandated target. ఇన్ని యాక్షన్స్ ఆర్బీఐ తీసుకున్నప్పటికీ కూడా ఎకానమీ అనేది ఒక మీనింగ్ఫుల్ గా ఇంకా రికవర్ అవ్వలేదు. ఎంజెండర్ అంటే జనరేట్, క్రియేట్ అని అర్థం. ప్రొడ్యూస్, జనరేట్, క్రియేట్. ఇన్ని యాక్షన్స్ ఆర్బీఐ తీసుకున్నా సరే ఎకానమీ ఇంకా రికవర్ అవ్వలేదు పూర్తిగా. ఇంకోవైపు ఇన్ఫ్లేషన్ ఏమో డిస్క్వైటింగ్లీ అంటే ట్రబ్లింగ్లీ, డిస్క్వైట్ అంటే ట్రబ్లింగ్లీ హోవర్ అరౌండ్ 6% దరిదాపుల్లో డాన్స్ చేస్తుంది, కదలాడుతుంది. హోవర్ అంటే కదలాడడం. 6% దగ్గర 2 to 6% అని చెప్పి మనం బౌండ్ అనుకున్నాం, ఇందాక చెప్పాను మీకు. అందులో 6% అప్పర్ బౌండ్ దగ్గరికి వచ్చేది అంటే రిస్కీ. 4% దగ్గరలో ఉండాలి, కానీ 6% దగ్గరికి ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయింది. ఇంకోవైపు ఎకానమీ కూడా రికవర్ అవ్వలేదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే టైట్ రోప్ వాక్ లో ఆర్బీఐ ఇప్పుడు ఉంది. గవర్నర్ దాస్ ఎక్నాలెడ్జ్డ్ అంటే యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్నారు. ఏంటి ఒప్పుకున్నారు? ది ఆర్బీఐస్ ప్రిడికమెంట్ అంటే అగైన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. వాళ్ళు ప్రెజెంట్ ఫేస్ చేస్తున్న డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేశారు. వెన్ హీ సెడ్, ఏమన్నారు ఆయన? బిఫోర్ ది ఆన్సెట్ ఆఫ్ ద పాండమిక్, అంటే పాండమిక్ రావడానికి ముందు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్ఫ్లేషనరీ ఎక్స్పెక్టేషన్స్ వర్ వెల్ యాంకర్డ్ ఎట్ 4%. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే న్యూస్ పేపర్లో మనం ఏదైతే మనం డిక్లేర్ చేస్తామో ఇన్ఫ్లేషన్ ని, దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే బయటికి చెప్పేదాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇవన్నమాట. ఎస్పెషల్లీ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారంగా తీసుకుంటుంది. సిపిఐ అంటే ఏంటి, డబ్ల్యూపిఐ, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ చాప్టర్ లో నేను డీటెయిల్డ్ గా ఎకానమీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఉంటాయి. సో ప్రస్తుతానికి మీరు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే న్యూస్ పేపర్ లో వచ్చే ఐటమ్ అని చెప్పి తీసుకోండి. దేర్ ఆర్ 2 ఐటమ్స్, కోర్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కూడా చెప్తూ ఉంటాం. బట్ ఫర్ నౌ అండర్స్టాండ్ దట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ది న్యూస్ పేపర్స్, పబ్లిష్డ్ టు ది అవుట్ సైడ్ వరల్డ్ అని అర్థం. అండ్ ఇన్ఫ్లేషనరీ ఎక్స్పెక్టేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఎంత ఉండబోతోంది, ఈ రోజు ఉండడం వేరు, రేపు ఎంత ఉండబోతుంది అనే ఎక్స్పెక్టేషన్ వేరు. అవన్నీ కూడా 4% దగ్గరే దరిదాపుల్లోనే ఉండేవి. ఇక్కడ యాంకర్ అనే పదం చూడండి. యాంకర్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు షిప్ ఉంటుంది చూసారా, షిప్ పోర్ట్ దగ్గర ఏం చేస్తారు? యాంకర్ చేస్తారు. యాంకర్. మీరు షిప్ వరకు ఎందుకు, ఒక పడవ తీసుకోండి. ఒక పడవ తీసుకున్నప్పుడు మనకి ఒడ్డున ఏం చేస్తారు? ఒడ్డున ఒక పెద్ద కర్ర పాతేసి ఆ కర్రకి షిప్కి, ఆ పడవకి కలిపి తాడు కట్టేస్తారు. ఎందువల్ల అంటే ఆ పడవ అలాగా సముద్రంలోకి లేదా చెరువులోకి వెళ్ళిపోకుండా ఈ కర్ర కట్టేయడం వల్ల ఏమవుతుంది? ఇట్ విల్ బి యాంకర్డ్. యాంకర్ అంటే ఒక టైట్ రోప్ తో ఒక దాన్ని కదలకుండా ఫామ్ గా కదలకుండా ఉండేలాగా ఫిక్స్ చేయడం. మరి ఇక్కడ పడవ ఎక్కడ వచ్చింది సార్ అని మీరు అడగొచ్చు. పడవ రాలేదు, కానీ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా కదిలిపోకుండా, అర్థమైందా? ఇన్ఫ్లేషన్ అనేది 6%, 7%, 8% పెరిగిపోకుండా 4% దగ్గర యాంకర్ అవ్వడం, అంటే కదలకుండా 4% దగ్గరే ఉండేలాగా చేయడం. అంటే పాండమిక్ రాకముందు, COVID-19 రాకముందు ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళకి ఇచ్చిన లెక్క ప్రకారం 4% దగ్గరే వీళ్ళు కట్టిపడేశారు. ఏ రకంగా కట్టిపడేశారు? రకరకాల స్టెప్స్ తీసుకోవడం ద్వారా, ఇంట్రెస్ట్ రేట్స్, లిక్విడిటీ, వీటన్నిటిని మెయింటైన్ చేయడం ద్వారా కంట్రోల్ చేయగలిగే వారు. బాగానే కంట్రోల్ చేశారు. ద గెయిన్స్, దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, విచ్ నీడ్ టు బి కన్సాలిడేటెడ్ అండ్ ప్రిజర్వ్డ్, దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కన్సాలిడేట్ చేసి ప్రిజర్వ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి అంటున్నారు. కన్సాలిడేట్ అర్థం ఏంటి? గ్యాదర్. ఒక్కొక్క బెనిఫిట్ ని అన్నిటిని కలపడాన్ని మనం ఏమంటాం? గ్యాదర్ చేయడం, అన్నిటిని కలపడం, దాన్ని కన్సాలిడేషన్ అని చెప్పి అంటాం. యూ హ్యావ్ టు కన్సాలిడేట్ యువర్ ఎఫర్ట్స్ అన్నారు అనుకోండి. నువ్వు చదువుతున్నావు ఒక పక్క, క్లాసులు వింటున్నావు ఒక పక్క, న్యూస్ పేపర్ చూస్తున్నావు ఇంకో పక్క. యూ హ్యావ్ టు కన్సాలిడేట్ ఎవ్రీథింగ్, అన్నిటిని కలిపి కన్సాలిడేట్ చేయాలి. అంటే దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసి కాపాడుకోవాలి అని అంటున్నాడు. స్టెబిలిటీ ఇన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఫాస్టర్స్ క్రెడిబిలిటీ ఆఫ్ ది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్ గా ఉంటే, అంటే 4% దగ్గరే ఉంది, ఎక్కువగా మారట్లేదు అంటే అది దేన్ని ఫాస్టర్ చేస్తుంది? క్రెడిబిలిటీని. ఫాస్టర్ అంటే అర్థం ఏంటంటే, ఇందాక జనరేట్ లాగా సపోర్ట్ అనే మీనింగ్ మీకు వస్తుంది. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయతని అది ఏం చేస్తుందండి? ఇట్ ఫాస్టర్ అంటే ఇట్ సపోర్ట్స్ అని అర్థం.
అది వచ్చేలాగా చేస్తుంది, అది వచ్చేలాగా మీకు ఈ చేస్తుంది అని అర్థం. ఎంకరేజ్ చేస్తుంది అని అర్థం. క్రెడిబిలిటీని ఎంకరేజ్ చేస్తుంది, అది వచ్చేలా చేస్తుంది. ఆఫ్ ది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అండ్ ఆగర్స్ వెల్. ఆగర్ వెల్ అంటే బీ అన్ ఇండికేటర్. ఆగర్ అంటే అర్థం ఏంటంటే శుభ సూచకం అని. ఇఫ్ సంథింగ్ ఆగర్స్ వెల్ అంటే అది ఒక శుభ సూచకము, మంచి శకునము అన్నట్టు. ఫర్ యాంకరింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా కట్టిపడేయడానికి. ఫర్మ్ యాంకరింగ్ అంటే అర్థం ఏంటి? కట్టిపడేయడం, ఫర్మ్ గా ఫిక్స్ చేయడం. ఎక్స్పెక్టేషన్ అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ లో ఎంత ఉండబోతుందని మీకు చెప్తారు, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక మంత్ 4% ఉంది ఇన్ఫ్లేషన్, ఇంకో మంత్ 5% ఉంది, ఇంకో మంత్ 6% ఉంది, ఇంకో మంత్ 3% ఉంది. ఇప్పుడు ఏంటి? అన్స్టేబుల్ గా ఉంది. ఒకసారి బాగా పెరిగిపోతుంది, ఒకసారి తగ్గిపోతుంది. మనకి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే మనం చెప్పగలుగుతామా? చెప్పలేము, ఎందుకంటే స్టేబుల్ గా రన్ అవ్వట్లేదు. అలా కాకుండా ఒకసారి 4%, 3.9%, 4.1%, 3.8%, 4% ఇలా వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ అరౌండ్ 4%. అంటే ఫ్యూచర్ లో కూడా 4% దగ్గరలోనే ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాన్నే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్. భవిష్యత్తులో ఎంత ఉండబోతోంది అనే నీ ఎక్స్పెక్టేషన్ ని 4% దగ్గరే కట్టేయచ్చు. ఎప్పుడు? వెన్ యూ మెయింటైన్ ఇట్ స్టేబుల్లీ. ఇప్పుడు మనం స్టేబుల్ గా మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ లో కూడా ఇంతే ఉంటుందని మనం అనుకుంటాం. స్టెబిలిటీ లేకుండా మంత్ అన్ మంత్ మారిపోతే ఫ్యూచర్ లో ఉండేది కూడా మనం ఎస్టిమేట్ చేయలేము, దాన్ని యాంకర్ చేయలేము, కంట్రోల్ చేయలేము అనేది శక్తికాంత దాస్ గారి వాదన. అర్థమైందా? ఆగర్స్ వెల్ ఫర్ యాంకరింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్. ఇది ప్రతి మంత్ స్టేబుల్ గా ఉంటే అది స్టెబిలిటీని, క్రెడిబిలిటీని ఫాస్టర్ చేస్తుంది. ఆర్బీఐ సరైన యాక్షన్స్ తీసుకుంటుంది, అందువల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఫ్యూచర్ లో కూడా ఇలా ఉండబోతోంది అని చెప్పి ప్రజలు నమ్ముతారు అని అర్థం. దిస్ ఇన్ టర్న్ రెడ్యూసెస్ అన్సర్టెనిటీ ఫర్ ఇన్వెస్టర్స్. పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, మన దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి అన్సర్టెనిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్, ఇండియాలో పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది అనుకోండి, ధరలు పెరిగిపోతే డిమాండ్ తగ్గిపోతుంది. తర్వాత ప్రజలు కొనడం మానేస్తారు. కొనడం మానేస్తే మళ్ళీ కంపెనీస్కి ఇబ్బంది, సేల్స్ తగ్గిపోతాయి. అందుకని చెప్పి వాళ్ళకి సర్టెనిటీ కావాలి. ఇన్ఫ్లేషన్ ఉండాలి, కానీ ఒక లిమిటెడ్ గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు పెరిగిపోకూడదు, కంట్రోల్డ్ గా పెరగాలి. ఇన్ఫ్లేషన్ ఎక్కడైతే అదుపులో ఉంటుందో పెట్టుబడిదారులు ఆ దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. దే వుడ్ లైక్ టు పుట్ దేర్ మనీ. వాళ్ళకి మన దేశంలో ఒక కంపెనీ పెట్టి ప్రొడ్యూస్ చేసి అమ్మాలి అనుకోండి, డిమాండ్ ఉంటేనే కదా వాళ్ళకి ఉపయోగం. మరి ధరలు బాగా పెరిగిపోతే డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళకి భయం వేస్తుంది. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉందనుకోండి, పెడతారు. అందుకనే వాళ్ళు సర్టెనిటీ కోరుకుంటారు. సో అన్సర్టెనిటీ అనేది రెడ్యూస్ చేస్తుంది. స్టెబిలిటీ ఉంటే అన్సర్టెనిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఇన్వెస్టర్స్ బాగా మన దేశానికి వస్తారు, ఎక్స్టర్నల్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. విదేశాలతో మనం పోల్చుకుంటే మన దేశంలో ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. అమెరికాలో ఒక డబ్బున్నోడు ఉన్నాడు, పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు. ఆడు చైనాలో పెట్టొచ్చు, ఇండియాలో పెట్టొచ్చు, జపాన్లో పెట్టొచ్చు, ఫిలిప్పీన్స్ లో పెట్టొచ్చు. మన దేశంలోనే ఎందుకు పెట్టాలి? మనకు అనుకూలంగా పారామీటర్స్ కొన్ని ఉంటేనే కదా మన దేశానికి వస్తాడు. సో మన దేశంలో ఇన్ఫ్లేషన్ కూడా అదుపులో ఉంది అనుకోండి, మన కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. అండ్ దస్ గ్రోత్ ప్రమోటింగ్. మరి ఇలా ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్ మన దేశానికి వచ్చి పెట్టాడు అనుకోండి, మరి పెట్టినోడు గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాడు కదా. ఒక బైక్ కంపెనీ అనుకోండి, కార్ కంపెనీ అనుకోండి, మన దేశానికి వచ్చి పెడితే ఆబ్వియస్ గా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, జీడిపి అనేది పెరుగుతుంది, గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. అందుకే స్టేబుల్ ఇన్ఫ్లేషన్ అనేది మంచిది అని ఆయన చెప్తున్నారు. ఇట్ ఈస్ దిస్ వైటల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రెమిట్ అంటే రెస్పాన్సిబిలిటీ. Okay, government will get responsibility that the monetary policy committee has temporarily set aside in the wake of COVID-19 and its brutal impact. While the central bank focuses its efforts on using all available policy tools to simultaneously preserve financial stability and support a durable economic survival. Chala important sentence, careful ga vinandi. దీన్నే ఏమన్నారు? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రెమిట్. ఇన్ఫ్లేషన్ ని ఇలాగ అదుపులో ఉంచడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫ్లేషన్ ని మీరు టార్గెట్ చేయండి, 4% దగ్గర ఉంచండి, యాంకర్ చేయండి, కట్టి పడేయండి అని చెప్పి బాధ్యత ఇచ్చింది. బాధ్యతను ఇక్కడ ఏమన్నాం? రెమిట్ అన్నాం. ఎవరికి ఇచ్చింది? మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చింది. మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్లు ఉంటారు. దాని అధ్యక్షుడు ఎవడు? గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షుడు. ఆయన కాకుండా ఇంకొక 5 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం అయ్యి పాలసీని రివైజ్ చేసి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, తగ్గించాలా, పెంచాలా, గ్రోత్ ని సపోర్ట్ చేయాలా, ధరలను కంట్రోల్ చేయాలా, ఇలాంటి విషయాలపైన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇటువంటి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజం నే రీసెంట్ గా మన మానిటరీ పాలసీ కమిటీ ఏం చేసింది? టెంపరరీగా
తాత్కాలికంగా పక్కన పెట్టేసింది, సెట్ అసైడ్ పక్కన పెట్టేసింది. ఎందుకని? ఇన్ ద వేక్ ఆఫ్ కోవిడ్-19 వచ్చిన క్రమంలో, ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ కోవిడ్-19 వచ్చిన తర్వాత, అండ్ ఇట్స్ బ్రూటల్ ఇంపాక్ట్, దాని వల్ల వచ్చిన బ్రూటల్ అంటే వైలెంట్ మనకి ఎకానమీ పైన, ఇండస్ట్రీ పైన కోవిడ్-19 వల్ల వచ్చిన ఈ ఇంపాక్ట్ వల్ల, బాధ వల్ల, ప్రాబ్లం వల్ల వీళ్ళు వాయిదా వేయాల్సి వచ్చింది, పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పక్కన పెట్టింది? ఎకానమీని సపోర్ట్ చేయాలి, సో వడ్డీ రేట్లు తక్కువ ఉండాలి. మరి వడ్డీ రేట్లు తక్కువ ఉండి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, పెరిగితే పెరగని, ఎకానమీని సపోర్ట్ చేయాలని చెప్పి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలనే టార్గెట్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది. వైల్ ద సెంట్రల్ బ్యాంక్ ఫోకసెస్ its efforts on using all available policy tools to simultaneously preserve financial stability and support a durable economic revival. Durable economic revival అంటే ఎకానమీ రికవర్ అవ్వాలి అంటే ఇండస్ట్రీ ఎక్కువ గుడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేయాలి. డ్యూరబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్. ఈ నెల వచ్చి నెక్స్ట్ మంత్ పోతే డ్యూరబుల్ కాదు, ప్రతి నెల మెయింటైన్ చేయగలిగితేనే అది డ్యూరబుల్. ఎకనామిక్ రివైవల్ అనేది రావాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి డ్యూరబుల్, మెయింటైనబుల్. అలాగే ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థికంగా ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి. స్టెబిలిటీ ఉండాలంటే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉండాలి. సో అందుకని ఆర్బీఐ తన ఎఫర్ట్స్ అన్ని కూడా దేని మీద పెడుతోంది? అన్ని పాలసీ టూల్స్ అన్ని ఉపయోగించి ఈ రెండింటిని ఎన్షూర్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఒక పక్క. స్టిల్ ద బ్యాంక్స్ అవుట్లుక్ అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని మనం చెప్పేదాన్ని ఏమంటాం? అవుట్లుక్ అంటాం. For growth and inflation shows it is cognizant of the ground realities and the limits to its policy options. Still, the central bank's outlook for growth కోసం వాళ్ళ యొక్క అవుట్లుక్ ఏదైతే ఉందో, అది అవుట్లుక్ అంటే ఎలా ఉండబోతోందని చెప్పేదాన్ని అవుట్లుక్ అంటాం. ఫ్యూచర్ ప్రొజెక్షన్ అన్నమాట. గ్రోత్ ప్రొజెక్షన్ అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతోందని చెప్పిన ప్రొజెక్షన్ ఏదైతే ఉందో షోస్ దట్ ఇట్ ఈస్ కాగ్నిజెంట్ అంటే ఇట్ ఈస్ అవేర్ అంటే తెలుసు ఏంటి ఆఫ్ ద గ్రౌండ్ రియాలిటీస్. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీస్ విషయంలో పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పి తెలుస్తోంది. అండ్ ద లిమిట్స్ టు ఇట్స్ పాలసీ ఆప్షన్స్ అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల మొత్తం అన్ని జరిగిపోవు, దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఆర్బీఐ ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా సరే వెంటనే గ్రౌండ్ లెవెల్లో సిస్టమ్ అనేది మారదు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించగానే ఒక్కసారిగా ఇండస్ట్రీ గ్రో అయిపోదు. దేర్ ఆర్ లిమిటేషన్స్ టు ఇట్స్ పాలసీ ఆప్షన్స్ యాజ్ వెల్ అనేది ఆర్బీఐకి తెలుసు అని చెప్తున్నారు. ఎలా తెలుసని మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ గ్రోత్ మరియు ఇన్ఫ్లేషన్ విషయంలో వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ చూస్తే మనకు అది అర్థమవుతుంది. అసర్టింగ్ అంటే నొక్కి చెప్పడం, స్ట్రాంగ్ గా చెప్పడం, దట్ డొమెస్టిక్ ఎకనామిక్ యాక్టివిటీ హ్యాస్ స్టార్టెడ్ టు రికవర్ విత్ ది ఎబ్బింగ్ ఆఫ్ ద సెకండ్ వేవ్. ఎబ్బింగ్ అంటే రిడక్షన్, వేవ్ కదా రిడక్షన్, ఇది ఎబ్బింగ్, దీన్ని ఎబ్బింగ్ అంటాం. సెకండ్ వేవ్ అనేది రెడ్యూస్ అవుతున్న కొద్దీ ఎకనామిక్ యాక్టివిటీ అనేది మెల్లగా రికవర్ అవుతోంది, స్టార్టెడ్ టు రికవర్ అని గట్టిగా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? మానిటరీ పాలసీ కమిటీ చెప్తుంది. దే ఆర్ హోప్ఫుల్ ఆఫ్ ఎ బౌన్స్ బ్యాక్ ఇన్ రూరల్ డిమాండ్. రూరల్ ఏరియాస్ లో డిమాండ్ అనేది ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆన్ ద బ్యాక్ ఆఫ్ అగ్రికల్చరల్ అవుట్పుట్ రిమైనింగ్ రెసిలియంట్. అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్ అనేది రెసిలియంట్ ఉంది, అంటే కొంత టెంపరీగా తగ్గినప్పటికీ పెరుగుతోంది బాగా. రెసిలియన్స్ అంటే దెబ్బ తగిలినా మళ్ళీ పైకి లేవగలగడాన్ని రెసిలియన్స్ అంటారు. సో అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది పెరుగుతోంది కాబట్టి మీరు ఆలోచించండి, పల్లెటూరులో అగ్రికల్చరే కదా మెయిన్. అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్ బాగా పెరిగింది అనుకోండి, రైతుల చేతిలోకి మనీ వస్తుంది, విలేజెస్ లో ఉన్న ఫార్మర్ చేతిలోకి మనీ వస్తుంది. వెన్ దే హ్యావ్ మనీ, వాట్ విల్ దే డూ? దే బై. దే బై గుడ్స్. కొంతమంది ట్రాక్టర్స్ కొంటారు, కొంతమంది బైక్స్ కొంటారు, కొంతమంది రకరకాల వస్తువులు కొంటారు. వెన్ దే హ్యావ్ మనీ దే విల్ బై. అగ్రికల్చర్ మనం ఏమంటాం? ప్రైమరీ సెక్టర్ అంటాం, అంతేనా? ప్రైమరీ సెక్టర్ బాగుంటే ఫార్మర్స్ చేతిలోకి డబ్బులు వస్తాయి. ఫార్మర్స్ చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు గుడ్స్ అండ్ సర్వీసెస్ కొంటారు. ఫస్ట్ గుడ్స్ కొంటారు, వస్తువులు కొంటారు. లెట్ అస్ సే హీరో హోండా బైక్స్ ఎక్కువగా కొంటున్నారు అనుకోండి, వాళ్ళ చేతిలో మనీ వచ్చింది, హీరో హోండా బైక్స్ ఎక్కువగా కొంటున్నారు. మరి బైక్స్ కొనేటప్పుడు ఎవరికి బెనిఫిట్ వస్తుంది? హీరో హోండా కంపెనీకి బెనిఫిట్ వస్తుంది. హీరో హోండా కంపెనీ ఏం చేస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అంటే రూరల్ ఏరియాలో డిమాండ్ పెరిగినప్పుడు వల్ల ఏమైంది? ఇప్పుడు హీరో హోండా కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరిగినట్టే కదా. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏమంటాం మనం? ఇండస్ట్రీ అంటాం, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటాం, ఆర్ సెకండరీ సెక్టర్ అంటాం. అంటే ప్రైమరీ సెక్టర్ లో మనకి ఎకానమీ రిబౌండ్ అయితే అది సెకండరీ సెక్టర్ లో కూడా హెల్ప్ అవుతుంది ఇండైరెక్ట్ గా. వెంటనే అవుతుందా? వెంటనే అవుతుంది, స్లోగా అవుతుంది.
ప్రైమరీ సెక్టార్ ఫస్ట్ పికప్ అయ్యాక డిమాండ్ ఏరియాస్ లో డిమాండ్ పెరిగి వీళ్ళు కొనుగోలు చేయడం ద్వారా ఈ ఇండస్ట్రీస్ కూడా బెనిఫిట్ అవుతాయి. ఇండస్ట్రీస్ బెనిఫిట్ అవ్వడం ద్వారా అర్బన్ ఏరియాస్ లో కూడా తర్వాత డిమాండ్ అనేది పెరుగుతుంది. అది ఇక్కడ మీకు చెప్పబోతున్నాడు. రైట్, coupled with urban consumption recovering as the manufacturing and services sectors rebound with a lag. అర్థమైందా? రూరల్ ఏరియాస్ లో నేను హీరో హోండా ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, హోండా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అలా అన్ని వస్తువులకి పర్చేసెస్ పెరిగాయి అనుకోండి, ఇండస్ట్రీస్ ఏమవుతాయి? పికప్ అయిపోతాయి. ఇండస్ట్రీస్ పికప్ అయితే వాళ్ళు ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటే సిటీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఇన్కమ్ పెరుగుతుంది. సిటీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఇన్కమ్ పెరిగేసరికి వాళ్ళు సిటీస్ లో పర్చేజెస్ పెంచుతారు. సిటీస్ లో పర్చేజెస్ పెంచేసరికి అర్బన్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. అర్థమైందా? ఇండస్ట్రీస్ ఎక్కువగా సిటీస్ లో ఉంటాయి కదా, సో వాళ్ళకి సేల్స్ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఇంకా ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటారు, వాళ్ళకి శాలరీలు పెంచుతూ ఉంటారు. సో అక్కడ మరి పనిచేసే వాళ్ళందరూ అర్బన్ ఏరియాస్ లో ఉండే వాళ్ళే కదా. ఆ ఎంప్లాయీస్ మళ్ళీ వచ్చి వస్తువులు వాళ్ళకి శాలరీ పెరిగేసరికి, జీతం పెరిగేసరికి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి వాళ్ళు కూడా కొనడం మొదలు పెడతారు. దానివల్ల అర్బన్ కన్సంప్షన్ పెరుగుతుంది. రైట్, సో ఈ రెండు రిబౌండ్ విత్ ఏ ల్యాగ్. ప్రైమరీ రాగానే వెంటనే అవి రిబౌండ్ అవ్వవు, కొంచెం స్లోగా రిబౌండ్ అవుతాయి. అండ్ యాజ్ ఇంక్రీజ్డ్ వ్యాక్సినేషన్స్ హెల్ప్ రిలీజ్ పెంట్ అప్ డిమాండ్. ఇంకా విషయం ఏంటి? వ్యాక్సినేషన్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. రోజు రోజుకి మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ డబుల్ వ్యాక్సినేటెడ్, సింగిల్ వ్యాక్సినేటెడ్, ఎక్కువ మందికి వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి. వ్యాక్సినేషన్ పెరిగే కొద్దీ అడ్వాంటేజ్ ఏంటి? పెంట్ అప్ డిమాండ్ రిలీజ్ అవుతుందని చెప్పారు. పెంట్ అప్ డిమాండ్ అంటే అర్థం ఏంటో చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, మనం డీటెయిల్డ్ గా అర్థం చేసుకుంటే ఎడిటోరియల్ ఎండ్ టు ఎండ్ మనకు అర్థమైపోతుంది. ఇది మే అనుకోండి, జూన్ అనుకోండి, జూలై అనుకోండి, ఆగస్ట్ అనుకోండి. నాకు మేలో కోవిడ్ వచ్చింది. కొన్నాళ్ళు అయిన తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్నాను. ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సినేషన్ ఇక్కడ తీసుకున్నాను. మేలో కారు కొందాం అనుకున్నా. కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఎంత ఖర్చు అవుతుందో అనే భయానికి కొండ మానేశాను. జూన్లోనూ కొనలేదు, జూలైలోనూ కొనలేదు. కానీ కొనాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాను? మేలోనే తీసుకున్నాను. మామూలు రోజుల్లో అయితే నేను మేలోనే కొనేసేవాడిని. కానీ కోవిడ్ రావడం వల్ల, వ్యాక్సినేషన్ లేకపోవడం వల్ల నా డిమాండ్, నా కోరిక నేను అణుచుకొని డబ్బులు పక్కన పెట్టుకొని ఉంచుతున్నాను తప్పితే కొనట్లేదు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చి తగ్గిపోయిందో, రెండు వైపులా వ్యాక్సినేషన్లు అయిపోయాయో, ఐ విల్ ఫీల్ రిలాక్స్డ్. నేను రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయ్యి నేను ఇంతకు ముందు ఎప్పుడో అనుకున్న కారు ఇప్పుడు కొంటా. దీన్ని ఏమంటాం? రిలీజ్ ఆఫ్ పెంట్ అప్ డిమాండ్. పెంట్ అప్ అంటే మేలో కొనాలనుకొని కొనలేని వాళ్ళు, జూన్లో కొనాలనుకొని కొనలేని వాళ్ళు, జూలైలో కొనాలనుకొని కొనలేని వాళ్ళు. ఇక్కడ నేను ఒక్కడనే కాదు, నాలా ఎంతో మంది. ఈ డిమాండ్ ఏమవుతుంది? ఏ నెలది ఆ నెల తీరిపోకుండా పెంటప్ అవుతుంది. వాళ్ళు కొనాలనుకుంటారు కానీ కొనరు. ఇవన్నీ మీకు గుమికూడతాయి. ఇవన్నీ గుమికూడి ఒక్కసారిగా వ్యాక్సినేషన్లు అయిపోయిన తర్వాత, వాళ్ళు రిలాక్స్ అయిన తర్వాత ఒకేసారి అందరూ కొంటారు. దాన్ని రిలీజ్ ఆఫ్ పెంటప్. ఒక్కొక్కటి పెంటప్ అయి ఒకదానికి ఒకటి యాడ్ అయి ఒక్కసారిగా రిలీజ్ అవుతాయి. అందరూ ఒకేసారి కొనే పరిస్థితి మనకి వస్తుంది. దాన్ని రిలీజ్ ఆఫ్. దాని వల్ల కూడా మీకు డిమాండ్ పెరుగుతుంది కదా. ఓకే, బయటికి లేకుండా కన్ఫైన్ చేయబడి, పెంటప్ అని అర్థం ఏంటి? కన్ఫైన్ చేయబడి కొనకుండా ఆగిపోయినవన్నీ ఒకేసారి బయటికి రావడం, దాని వల్ల కూడా మనకి డిమాండ్ పెరుగుతుంది అని రాశారు. హౌఎవర్, అయినప్పటికీ, గివెన్ దట్ అండర్లయింగ్ కండిషన్స్ ఆర్ స్టిల్ వీక్, కండిషన్స్ అనేవి ఇంకా వీక్గానే ఉన్నాయి. అండ్ కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ ఆఫ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ జులై సర్వే ఈస్ స్టిల్ స్టక్ నియర్ ఆల్ టైమ్ లో పోల్డ్ ఇన్ మే. ది ఆర్బీఐ has retained its full year GDP growth forecast at 9%. హౌఎవర్ అంటే అయినప్పటికీ, ఇది ఒక కాంట్రాస్ట్ ఇండికేటర్. అంటే అప్పటి వరకు సెంటెన్స్ పాజిటివ్ గా ఉందనుకోండి, హౌఎవర్ అన్నాం అనుకోండి, నెగిటివ్ కు మారుతుందని అర్థం. అప్పటి వరకు నెగిటివ్ గా ఉందనుకోండి, హౌఎవర్ అన్నాం అనుకోండి, పాజిటివ్ కు మారుతుందని అర్థం. అది మీరు దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు ఏం చెప్పారు? పాజిటివ్ సెంటెన్సెస్. రూరల్ కన్జంప్షన్ పెరుగుతుంది, అర్బన్ కన్జంప్షన్ పెరుగుతుంది, ఇవన్నీ రాశారు పాజిటివ్ అవే. ఇప్పుడు హౌఎవర్ అన్నాడు, సో నెగిటివ్ రాయిపోతున్నాడు. మనం ఇమీడియట్ గా యాంటిసిపేట్ చేయాలి. గివెన్ దట్ అండర్లయింగ్ కండిషన్స్ ఆర్ స్టిల్ వీక్, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అనేవి ఇంకా వీక్ గానే ఉన్నాయి, సూపర్ గా లేవు. అండ్ ది కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ ఆఫ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్. కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే ఆర్బీఐ కండక్ట్ చేస్తుంది. దీంట్లో రెండు ఉంటాయి: కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్, కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్. అంటే డిఫరెంట్ ఎకనామిక్ పారామీటర్స్ పైన ప్రజల యొక్క ప్రస్తుత పర్సెప్షన్ ఏంటి, ఇంతకు ముందుకి ఇప్పటికీ ఏంటి, మారిందా లేదా,
ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఒక ఇండెక్స్, ప్రెసెంట్ సిచ్యువేషన్ మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఇంకొక ఇండెక్స్. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఎకానమీ గురించి. ప్రజలందరూ అనుకునేది కదా కలెక్టివ్ గా, అందరూ ప్రెసెంట్ బాగాలేదు అంటే ఎవరు కొండ మానేస్తారు. బాగున్నప్పుడే కొంటారు, పరిస్థితులు బాగున్నప్పుడే కొంటారు, కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరు కొనరు. ఈ కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ అనేది ఎలా ఉందంట, బాగాలేదు. ఏమంటున్నారు, హిస్టారికల్ లో, మే నెలలో అన్నిటికంటే లోయెస్ట్ ఉంది, దాని దగ్గరలోనే ఉంది, పరిస్థితి అంతగా బాగాలేదు. కాబట్టి ఆర్బీఐ ఏం చేసింది, తన యొక్క ఫుల్ ఇయర్ జీడిపి ఫోర్కాస్ట్ ని 9.5% దగ్గరే ఉంచింది. ఈ ఇయర్ అంతా కలిపి మనకి 9.5% జీడిపి పెరుగుతుంది కంపేర్ టు లాస్ట్ ఇయర్ అని చెప్తుంది. 9.5% అంటే బాగా ఎక్కువే కదా సార్ మీరు అనుకోవచ్చు. నార్మల్గా అయితే ఎక్కువే, కానీ లాస్ట్ ఇయర్ నెగిటివ్ ఉందిగా. లాస్ట్ ఇయర్ కోవిడ్-19 వల్ల నెగిటివ్ ఉంది. మరి అంత తక్కువ ఉన్నప్పుడు దాంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉండాలి, కానీ అంతగా లేదు. The fact that it has at the same time lowered the Q2, Q3, Q4 growth projections it made just 2 months ago by between 0.5 and 0.9 percentage points belies the uncertainty in its outlook. జీడిపి ఫోర్కాస్ట్ ఏమో 9.5% మెయింటైన్ చేసింది, బాగానే ఉంది, కానీ Q2, Q3, Q4 గ్రోత్ ఫోర్కాస్ట్ తగ్గించింది. అదేంటిది, ఓవరాల్ గా బాగుంటుందని చెప్తుంది, కానీ ఇండివిజువల్ గా Q2కి, Q3కి, Q4కి గ్రోత్ ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఏం చేసింది, తగ్గించింది. 2 నెలల క్రితం ఏదైతే చెప్పిందో ప్రొజెక్షన్, దానికంటే 0.5 to 0.9% పాయింట్స్ తగ్గించింది. ఈ తగ్గించడం ఏదైతే ఉందో ఇట్ బిలైస్. బిలై అనేది 2 మీనింగ్స్ ఉన్నాయి బిలైకి. ఒకటి టు హైడ్ సంథింగ్, అంటే ఒక నెగిటివ్ న్యూస్ ని హైడ్ చేయడం. ఇక్కడ దేన్ని హైడ్ చేస్తుంది, అన్సర్టెనిటీ ఇన్ ఇట్స్ అవుట్లుక్, అంటే సర్టెనిటీ లేకపోవడం. ఒకవైపు ఓవరాల్ జీడిపి 9.5% పెరుగుతుందని చెప్తుంది, ఇంకోవైపు Q2, Q3, Q4 ఏమో తగ్గిపోతాయి అంటే ఫోర్కాస్ట్ ని తగ్గించింది. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ అనేది ఇక్కడ బయటపడుతుంది. బిలై అంటే టు షో సంథింగ్ యాజ్ ఫాల్స్, అంటే ఒక తప్పుగా చూపించడం అనమాట. బిలైక్ మీనింగ్ ఏంటి మీకు, తప్పుగా చూపించడం, కరెక్ట్ కాదు అన్న మీనింగ్. ఫెయిల్ టు గివ్ ఏ ట్రూ ఇంప్రెషన్ ఇవ్వలేకపోవడం, కరెక్ట్ గా విషయాన్ని చూపించలేకపోవడాన్ని మనం బిలై అంటాం. అది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ టు హైడ్ సంథింగ్ అనే మీనింగ్ ఇంకోటి వస్తుంది. విత్ ది మాన్సూన్ రైన్ఫాల్ డెఫిసిట్ వన్స్ అగైన్ వైడనింగ్ to -4% as on August 8, latest Kharif sowing estimates revealing an almost 23% shortfall, and composite PMI data for July showing a persistent contraction in business activity and continuing job losses. It is hard to see either a near-term revival in demand or an easing inflationary pressures from cereal and edible oil prices. Chala important adi. చూడండి, మాన్సూన్ డెఫిసిట్ అంటే వర్షపాతం అనుకున్నంతగా లేదు, కొరత ఉంది. అదేమైంది, -4% పెరిగిపోయింది ఆగస్ట్ 8 కల్లా. అండ్ లేటెస్ట్ ఖరీఫ్ సోయింగ్, ఖరీఫ్ అంటే మనకి వర్షాకాలం వచ్చే ముందు చేసేది ఖరీఫ్, వింటర్ ముందు చేసేది రబీ. ఖరీఫ్ సోయింగ్ అంటే నాట్లు, ఖరీఫ్ సీజన్ లో చేస్తున్న నాట్లు అనేవి రివీలింగ్ అండ్ ఆల్మోస్ట్ 23% షార్ట్ ఫాల్, 23% తగ్గిపోయింట. జనాలు మనకి నాట్లు వేస్తేనే కదా పంట పండుతుంది, 23% తగ్గిపోయింది. అండ్ కాంపోజిట్ పిఎంఐ డేటా అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పి అంటాం. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, ఐహెచ్ఎస్ మార్కెట్ అని ఒక కంపెనీ ఉంది. ఈ ఐహెచ్ఎస్ మార్కెట్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇట్ గోస్ టు బిగ్ ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కి వెళ్ళి అక్కడ పర్చేసింగ్ మేనేజర్స్ ని సర్వే చేస్తుంది. ఏమని, మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, మీరేమన్నా రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నారా, తగ్గిస్తున్నారా, ఇలా అడుగుతుంది అనమాట. అంటే కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే చేస్తుంది చూడండి ఆర్బీఐ. అలాగే వీళ్ళు డైరెక్ట్ గా కంపెనీస్ కి చేస్తారు. ఈ కంపెనీస్ కి చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే డేటా ప్రకారం, లేదండి ఆర్డర్స్ తగ్గిపోయాయి, మేము రా మెటీరియల్ పర్చేజెస్ తగ్గించేస్తున్నాం అన్నారు అనుకోండి, అంటే పరిస్థితి బాగాలేదు అని అర్థం. లేదు చాలా బాగా వస్తున్నాయి ఆర్డర్స్, సేల్స్ అవుతున్నాయి, మాకు స్టాక్స్ అన్ని అయిపోతున్నాయి, మేము కూడా రా మెటీరియల్ పర్చేజెస్ బిజినెస్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంది అని. అది 50 ఇండికేటర్ అనమాట. 50 పైన ఉంటే బాగున్నట్టు, ఎక్స్పాండ్ అయినట్టు, 50 లోపు ఉంటే కాంట్రాక్ట్ అయినట్టు. మరి ఐహెచ్ఎస్ డేటా ఎలా ఉంది, బాగాలేదు.
అది కూడా అనుకూలంగా లేదు. పర్సిస్టెంట్ కాంట్రాక్షన్ చూపిస్తోంది. ఇట్ ఈస్ షోయింగ్ పర్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్ గా, తగ్గకుండా, ఆగకుండా. ఓకే, పర్సిస్టెంట్ రెయిన్ అన్నారు అనుకోండి, అదే పనిగా పడుతుంది రెయిన్, దాన్ని పర్సిస్టెంట్ రెయిన్ అంటారు. అండ్ కంటిన్యూయింగ్ జాబ్ లాసెస్ కూడా పెరిగిపోతున్నాయి. మరి జాబ్ లాసెస్ పెరిగినప్పుడు, బిజినెస్ యాక్టివిటీ తగ్గినప్పుడు మనకి డిమాండ్ లో రివైవల్ ఎలా వస్తుంది? రాదు. ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఎలా ఈజ్ అవుతాయి? అవ్వవు. ఎందుకంటే cereals, ఎడిబుల్ ఐబుల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. అండ్ రెండో చూడండి, ఇక్కడ ఖరీఫ్ సోయింగ్ తగ్గిందంటే అర్థం ఏంటి? అగ్రికల్చర్ అవుట్పుట్ తగ్గబోతోంది ఫ్యూచర్ లో. అలాగే రెయిన్ఫాల్ తక్కువ ఉంది, మరి అవుట్పుట్ తగ్గిందంటే సప్లై తగ్గితే ఏమవుతుంది? కూరగాయల ధరలు, వస్తువుల ధరలు పెరిగిపోతాయి. సో ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఇంకోవైపు ఎకానమీ కూడా రికవర్ అవ్వదు. అంటే అన్ని వైపుల నుంచి ఆర్బీఐకి ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి. అడ్మిటింగ్ ది ప్రైస్ ప్రెజర్స్ అన్నిటిని అడ్మిట్ చేస్తూ, ఒప్పుకుంటూ, ఆర్బీఐ హ్యాస్ ఆల్సో రైజ్డ్ ఇట్స్ ఫిస్కల్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ బై 60 basis points to 5.7%. ఓవరాల్ గా ఇయర్ కి మనకి ఎంత ఉండబోతోంది ఇన్ఫ్లేషన్ అంటే 5.7% ఉండబోతుంది అని చెప్పి ఆర్బీఐ కూడా ప్రొజెక్షన్ ని పెంచింది. ప్రొజెక్షన్ అంటే ఏంటి? ఎంత ఉండబోతోంది అని చెప్పడం ప్రొజెక్షన్, దాన్ని కూడా పెంచేసింది. ఆల్సో విత్ వన్ ఆఫ్ ద 6 members of the MPC dissenting and voting against the language of the policy stance. ఇప్పుడు ఎంపీసీలో 6 ఉన్నారు కదా, 6 ఓటు వేస్తారు. 6 ఓటు వేసినప్పుడు తెలుస్తుంది అనమాట, ఇటువైపు అటువైపు అని. అయితే ఇందులో ఒక ఆయన అందరూ తీసుకున్న నిర్ణయానికి ఆపోజిట్ గా డిసెంట్ అంటే వ్యతిరేకించారంట. సో మరి అందరూ ఒకే మాట మీద లేరు అని కదా అర్థం. ఇట్ సీమ్స్ క్లియర్ దట్ ద సెంట్రల్ బ్యాంక్ మే సూనర్ ఆర్ లేటర్ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్ అంటే ఒక డిఫికల్ట్ డెసిషన్ మనం తీసుకోకుండా వాయిదా వేస్తున్నాం. కానీ ఏదో రోజు మనం డెసిషన్ ని తీసుకోక తప్పదు. యూ విల్ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్ ఎట్ సమ్ డే ఆర్ ది అదర్. ఏంట డెసిషన్? ఆ డెసిషన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసే డెసిషన్, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచే డెసిషన్. వాయిదా వేశారు. ఇట్స్ డిఫికల్ట్ డెసిషన్, ఎందుకంటే పెంచేస్తే ఇండస్ట్రీకి కష్టం అవుతుందని. కానీ ఏదో రోజు చెయ్యక తప్పదు. ఇట్ విల్ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్, టేక్ ద డిఫికల్ట్ డెసిషన్ అండ్ స్టార్ట్ నార్మలైజింగ్ రేట్స్ ని నార్మలైజ్ చేయాలి. ఇఫ్ ఇట్ వాంట్స్ టు అవాయిడ్ అండర్మైనింగ్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ, తన ఓన్ క్రెడిబిలిటీని అండర్మైన్